ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? మనకి వెలుగుని ఇస్తున్నాడు ఆయన. అందుకని నీ చీకటిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వేరుపరుస్తున్నాడు, వెలుగుమయంగా చేస్తున్నాడు నిన్ను. 5వ వచనం చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఎక్కడ ప్రకాశిస్తుందమ్మా? ఎక్కడ? ఈ లోకములో ప్రకాశిస్తుంది. ఈ లోకములో ఏమండి ప్రకాశిస్తుంది వెలుగు, కానీ ఎవరైనా గ్రహిస్తున్నారా? ఆళ్ళ మతమండి, ఏళ్ళ మతమండి. ఒకడంట కాటన్ దొరగారు కట్టాడు బిర్జి, కాబట్టి నేను ఈ బిర్జి మీద నేను ఎక్కను, వాడు క్రైస్తవుడని ఈడంట ఏమండి గోచి పెట్టుకొని ఏదటం మొదలు పెట్టాడంట. వాడు ఎక్కడో వచ్చి ఎక్కడో తేలాడంట. నీ నా జీవితంలో దేవుడు నిన్ను వెలుగుగా చేయాలని చూస్తున్నాడు ఆయన. నీ బ్రతుకును మార్చాలని చూస్తున్నాడు. నీ అయోగ్యమైన జీవితాన్ని కొట్టివేయాలని చూస్తున్నాడు ఆయన. ఎందుకు నీకు తేడా బ్రతుకు? అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. తెలీదా ఏమ్మా? ఎవరికి తెలియదా నీ యొక్క వెలుగు? అందరికీ తెలుసు. లోగడ ఈయన ఇలాగ జీవించేవాడు, ఇలాగ త్రాగేవాడు, ఇలాగ డొల్లాడేవాడు, ఇలాగ సిగరెట్లు తాగేవాడు, ఇలాగ అమ్మాయిలంబడ తిరిగేవాడు, ఈయన బ్రతుకంతా మారిపోయిందని తెలియదా? చెప్పండి. తెలుసు. దేవుడు నిన్ను వెలుగ్గా చేస్తాడానికి వచ్చాడు ఈ లోకానికి. 9వ వచనం చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అన్ని వెలుగులోని లైట్ వెలుగుంది, సూర్యుని వెలుగుంది, చంద్రుడి వెలుగుంది. ఈ వెలుగులన్నిటికన్నా కూడా మించినటువంటి వెలుగు ఒకటి ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ? నిజమైన వెలుగది. నిజమైన వెలుగది, అబద్ధమైంది కాదు. దానిలో అబద్ధమైనది, మోసకరమైనది, దోషమైనది ఏది లేదది. యథార్థవంతులను ఉత్తేజపరిచే వెలుగది, యథార్థవంతులను దీవించే వెలుగది. అందుకని అంటున్నాడు ఇక్కడ 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను, గాని లోకమైనను తెలుసుకుంటుందా? అమ్మ సత్యాన్ని చెబుతుంటే ఎవడన్నా వింటున్నాడా? అమ్మ 2 ఒత్తులు వేసి ఎగేసి 2 ఒత్తులు దిగేసుకుంటే ఇది బాగుంటుందంటే దాన్నే ఎగేసుకుని దిగేసుకుంటే సరిపోతాయి. ఇంకేమన్నా ఉందా? ఒక తులసి చెట్టు పెట్టి ఏమండి దానికి 4 పూలు పెట్టి దాని చుట్టూ తిరిగి చంపలేసుకుంటూ వచ్చుద్దా నీ పాడు బ్రతికి? లోపలేమో మారలేదు, లోపలేమో పరిశుద్ధత రాలేదు, లోపలేమో నీతి లేదు, లోపలేమో యథార్థత లేదు. బాహ్యశుద్ధి ఎందుకు పనికొచ్చుద్దమ్మా? నేను బండిని పాపం చేసి మడిగట్టుకుని ఏదో తలార స్నానం చేసి తులసి చెట్టు తిరిగి భక్తుల్లాగా ఉన్నానికి ఏమవుతాను? చస్తాను. ఎంత పాడు బ్రతుకు! ఆ పాడు బ్రతుకుల నుంచి దేవుడు విడిపించడానికి లోకానికి వచ్చాడు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ? నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని కూడా ఏం చేస్తుందంట? వెలిగిస్తూ ఉన్నది. వెలగండి, వెలగండి, వెలగండి. నువ్వేం చేస్తున్నావు? ఎలగట్లా. కొడిగట్టిన దీపాలలాగా అయిపోతున్నామా? కొడిగట్టిన దీపాలు ఏం చేస్తాయి? వెలుగుంటుందా? ఏమని ఎలుగుతూ 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 ఏమని కొడిగట్టుద్ది, ఒత్తి కాల్టమే కానీ వెలుగు రాదు. ఒత్తి కాలే భక్తి చేయకూడదు. ఒత్తి అలాగే ఉండాలి, సమురులో నుంచి వెలుగివ్వాలి. అది యేసులోనే ఉంది కానీ ఇకెక్కడ లేదు, నీకెక్కడ దొరుకుతుంది.
అందుకని అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా చక్కటి మాట మాట్లాడతారు. చూడండి, యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఇవన్నీ. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండెనని వారితో చెప్పాను. ఏ వెలుగు కలిగి ఉన్నాడమ్మా? జీవపు వెలుగు కలిగి ఉన్నాం. అంతకుముందు వెలుగు ఉందా మన దగ్గర? చెప్పండి. ఎప్పుడు తన్నుకోవటం, కొట్టుకోవటం, సణుక్కోవటం, అరుసుకోవటం, ఏడవటాలు, అరుసుకోవడాలి. ఏమండి ఎన్ని? ఒక ఆయన నాతో అన్నాడు, ఏమండి లోగుడా చూసుకుందాం రానివాడు ఎవడి దగ్గరికి వెళ్ళిన. ఏమని ఎవడు చూసుకుందాం రానివాడు? కత్తి తీసుకుని చూసుకుందాం రా అంటే ఎవడన్నా వస్తాడండి? ఎవడన్నా వస్తాడా? ఎవడు వచ్చేవాడు కాదు. చూడండి ఎలాంటి వెలుగు ఇది. కత్తి తీసుకున్న వెలుగు కాదు ఇది. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచుకొనును. బా, జీవపు వెలుగు ఏం చేస్తాయి? అన్నోడిని అనేవదు. ఒకడప్పుడు కారు వేసుకుని వస్తుంటే, బండి వేసుకుని, బైక్ వేసుకుని వస్తుంటే ఒక్కొక్కడు బా రే ఏళ్ళకి పిచ్చి నిజంగా బూతులండి, అమ్మలెక్కల బూతులండి. అబ్బా భయంకరంగా తిడుతూ ఉంటారు నన్నే. ఏం చేస్తాం? అన్ని ఆపి మెడక మీద కాలి తొక్కాలనిపించుద్ది. కానీ యేసుప్రభు అడ్డం వచ్చేసాడు కదా. యేసు అడ్డం వచ్చా. మరి యేసుని తెలుసుకోకపోతే నేను కూడా నిన్ను తొక్కేస్తా. యేసు అడ్డం వచ్చాడు కాబట్టి ఏమనలేకాడు, బతికిపోతాడు. ప్రభా క్షమించండి. భార్యదే ప్రార్థన. బాగా బాధ వచ్చింది. మా అబ్బాయి నేను వస్తున్న కార్ము ట్రైనింగ్లో, వాడికి ఏం అడ్డం లేదు, సైకిల్ వేసుకొస్తున్నాడు. పాపం వాడు ట్రైనింగ్ తిరుగుతున్నాడు. వాడికి ఏం రోగమో నాకు అర్థం కాదు. రే అని చెప్పి కటికి బూతులు తిట్టేశాడండి స్వాట్లో. బా ఎంత బాధ వస్తుందో తెలుసా. మనం ఏమనలేము, కానీ మన పక్షాన యాజ్యమాడే దేవుడు ఒకడు ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమ మనలో ఉంటుంది. అందుకనే కోపం వచ్చినా, తాపం వచ్చినా, మోషేకు కూడా చాలాసార్లు కోపం వచ్చింది. ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజల మీద. ఏం చేశాడు? అణుచుకున్నాడు. అణుచుకొని దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలి పడ్డాడు. మన జీవితంలో కూడా మనకి అదొకటే. 34వ కీర్తన 5వ వచనం చూడండి దయచేసి. 5 నుండి 9 వరకు వెళ్ళండి. వారు ఆయన తట్టు చూడగా వారికి, ఎవరి తట్టు చూస్తే అమ్మా? ఎవరి తట్టు చూస్తే? పొద్దున్నే లేచి పేడ కటింగ్ చూస్తే, పొద్దున్నే లేచి ఒక ఆమందంట, ఒక ఆయన అంటున్నాడంట, ఏమే పొద్దున్నే నీ ముఖం చూసానే నాకెంత దరిద్రం పట్టిందన్న అంట. నా ముఖం ఎక్కడ చూసావయ్యా? నువ్వు అద్దంలో దూకున్నావు కదా. ఎవడు ముఖం ఎవడు చూసుకున్నాడు? ఆడి ముఖం ఆడే చూసుకున్నాడంట. దానికన్నా దరిద్రం ఇంకోటి ఉండదు కదా. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. లజ్జల పాలు కావండి, సిగ్గుల పాలు కావు. ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్ళావు కాబట్టి, ఆయనతో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన వైపు నువ్వు చూస్తున్నావు కాబట్టి వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. ఎవరమ్మా ఆలకించేది? చెప్పండి. ఎవరు ఎప్పుడన్నా ఆలకించారా? దైవ ప్రత్యక్షత కలుగుద్ది నీకు. ఆత్మశుద్ధి కలిగి నువ్వు భక్తి చేయి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయశుద్ధితో నువ్వు భక్తి చేయి, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. ఏమ్మా, దేవుడు ఎంత నీ శ్రమలో, నీ కష్టములో
ఏమా నీకు బాగోకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా అని కన్నీరు విడవంగానే ఏమవుతుంది చెప్పండి? 1 గంట సేపు సేద తీర్చి మన జీవితంలో గొప్ప మేలు చూడగలుగుతున్నాం. మన మధ్యన కొంచెం బాగోలేదు, ప్రభు దగ్గరికి వెళ్ళి ఒకటే ప్రార్థన చేశాను, లెక్కేసుకుని 250 సార్లు, ప్రభా నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదయ్యా, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది, అందుకై నీకు వందనాలని 250 సార్లు అదే మాటలు పలికి దేవుణ్ణి స్తుతించిన తర్వాత గంటకి మాయమైపోయిందండి. దేవుడు నీకు చేయలేడు అనుకుంటున్నావా? ముష్టి బ్రతుకొద్దు మనం. దేవుని సంధికి వెళ్ళండి. మీ రోత జీవితము నుండి దేవుడు విడిపిస్తాడు. ఆయన నీ అనారోగ్యము నుండి నిన్ను విడిపిస్తాడు. దేవుని యొక్క సన్నిధులను ప్రార్థన చేయి. ప్రార్థన చేయవలసిన విధంగా ప్రార్థన చేయి. నడవవలసిన రీతిగా నువ్వు నడు. దేవునికి అనుకూలమైన భక్తి చేయి. స్తుతి యాగము చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని దేవుని యొక్క వాక్యం అన్నది. ఎప్పుడైతే నువ్వు శ్రమలో ప్రభు దగ్గరికి వెళ్ళి కలుసుకో. మనుషులు కాదు. మనుషులు ఏం చేస్తారండి? సన్నాసి రాసుకుంటే బూడిద రాలినట్టు మనుషులు ఎవరు మనకేం చేయలేరు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళండి. సేవకుడి దగ్గరికి కూడా కాదు, దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు రిజల్ట్ ఇస్తాడు ఆయన. ఒక ఆమె నిన్న ఫోన్ చేసి అంటుంది, అయ్యా ఈ దినం కూడా ఫోన్ చేసి బోర్ నేడుస్తుంది, అయ్యా ఈ 2 నెలల రోజులు నా అంతటికి నేనే దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాను, వేదన కలుగుతుంది, కానీ నాకు విడుదల రావటం లేదు. మరి చెప్పొచ్చుగమ్మా, చెప్పి ప్రార్థన చేయించుకోవచ్చు కదా, నేను చేస్తాను కదా అన్నాను. మిమ్మల్ని బాధ పెడుతుంది దేనికి లేని ఆమె బాధపడిందంట. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అయ్యా పోయిందయ్యా, అది పోయింది. రైలుపేటలో బండి వేసుకుని వెళ్తున్నాను, ఏదో పని నుండి వెళ్ళాను, గుర్తు రావట్లా. వెళ్ళలాగో రేపల్లి వెళ్తే 3 వంతులు బయటికి వెళ్ళానంటే రైలుపేటకు ఊరికి అలాగ రౌండ్ వేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగటం, టీ తాగటాలు, మేకలాగా మేయటాలు ఉండవు నాకు. ఇంటికాడే టీ తాగాలి, ఇంటికాడే మెయ్యాలి. ఎందుకు అలవాటు కాలేదు. అలాగే వస్తున్నాను. పాపం ఒక ముస్లిమ్స్ 2 స్త్రీలు, వాళ్ళు కళ్ళు మూసుకుని వచ్చేస్తున్నారు. ఇలాగ ఎంత రెప్పపాటులో ఆమె క్లాతుల వరకే దూసుకెళ్ళిపోయింది బండి. చాలా బాధపడ్డాను. నేను కూడా పడిపోయేవాడిని, వాళ్ళు పడిపోయేవాళ్ళు. అయ్యా నరిశాను ఒక్కసారి అలా స్టన్ అయిపోయి ఆగిపోయారు. లేకపోతే వాళ్ళు పడిపోయేవాళ్ళు. చూడండి, దేవుని సన్నిధిలో ఒక రెప్పపాట్లో తప్పిస్తాడు నీకు. నీ భయాలన్నిటి నుంచి విడిపిస్తారు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాపలా ఉండి వారిని రక్షించును. మన కనగాల విజయమ్మ, పావని వాళ్ళ అమ్మగారి విజయమ్మ, వాళ్ళ మేనమ్మ గారు పీటర్ గారు అని చెప్పి ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవారు. పాపం ఆయన వచ్చినప్పుడల్లా బట్టి ప్రోలు ఇవన్నీ సేవకు తిరిగి పాపం 4 రోజులు 10 రోజులు ఉంటే మా ఇంట్లోనే ఉండేవారు. ఆయన ఎక్కచూ తిప్పేవాడిని, ఇవన్నీ తిప్పేవాడిని, సేవకి వాక్యంలో వాడుకునేవాడిని ఆదివారం అయితే ఒకరోజు ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఆదరా భోజనం పెట్టాం. ట్రైన్ అప్పుడు 9 గంటలకి నైట్, ఇప్పుడు 11 గంటలు ట్రైన్, అప్పుడు 9 గంటలు, 9:15 అనుకుంటా. అయితే ఆ ట్రైన్కి ఆయన ఎక్కించుకుని వెళ్తున్నాను. యానాదుల కాలనీ వైపు వెనక రోడ్లో వెళ్తున్నాను. స్టేషన్కి ఆదరా స్పీడ్గా లేత బండి ఉందని వెళుతుంటే దాఖలు మూసి దండాకూర ఆడుతున్నారు పిల్లలు. ఎంత 6, 7, 8 సంవత్సరాల పిల్లలు. ఒక పిల్లోడి అమాంతంగా ఏమండి వాళ్ళు కనుక్కోవడం కొరకే ఎలాగో పరిగెత్తుకుంటూ ఒక్కసారి ఆ దరి నుండి ఈ దరికి వచ్చేసాడు. వాడి కింద పడటం అయిపోయింది. బండి ఆడి కాలు మీదగా తొడ మీదకి ఎక్కి దిగటం కూడా అయిపోయింది. పైన ఎవరున్నా బండి ఒక 80 కేజీలో 90 కేజీలో ఉంటుంది. ఆయన ఒక 70 ఉంటాడు, నేను ఒక 60 ఉంటాను. ఎంతమంది ఎక్కాం. వాడు బ్యాన్ ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే గవ్వ బండి ఇక్కడ స్టాండ్ వేసి
వాడిని తీసుకుని ప్రభా వీడికి ఏం కాకూడదు ప్రభా, వాడి షర్ట్ కూడా లేదు, ఒట్టి నిక్కరే ఉంది పాపం, అన్నిలాగా వాటేసుకున్నాను ప్రభా, వీడికి ఏమీ అవ్వకూడదయ్యా అని. అలాగే ఓ ప్రక్కన వాళ్ళంతా వచ్చేస్తారు, ఇక గబగబా మొత్తం వచ్చేసారు, ఆ నదులు మొత్తం వచ్చేసాయి. ఆగో అయ్యో నేను అన్నానమ్మా, నేను ఇప్పుడే వస్తాను, ఈయన అక్కడ బండెక్కిచ్చి వచ్చేస్తాను, పిల్లోడికి ఏం కాలేదన్నాను. లేదు మేము చూసుకోవాలి అని చెప్పి అటు నుంచో పెట్టి వాడిని తిప్పారా, ఇరిగిందా, ఎరగలేదు, ఏమీ లేదు, సరిపోండి అన్నారు. చెప్పడం కూడా దేవుని మైపరచండి. ఇద్దరు మనుషులు ఎక్కాం కదా, దేవుడు ఎంత కృప కలిగిన వాడు. మీటింగులు జరుగుతున్నాయి బట్టిపురంలోనే. అప్పుడు లాడ్జీ తీసుకున్నాం సెంటర్లో, బట్టిపురం సెంటర్లో ఒక లాడ్జీ రూమ్ తీసుకున్న తర్వాత దానిలో ఎవరో సేవకులను పెట్టాం, ఎవరో ప్రేమానందం గారు ఎవరో తెలియదు, ఆయన్ని పెట్టాం. ఆయన చూసి రావడానికి మధ్యాహ్నం పూట భోజనం పెట్టి పంపించి అక్కడికి చూసి రావడానికి నేను మన శ్రీను ఇద్దరం వెళ్ళి ఏమండి వాళ్ళకి అక్కడ అన్ని చూసి బండి వేసుకుని వస్తుంటే ఏమైపోయింది, ఒక చిన్న పిల్లండి, ఒక 3 సంవత్సరాల పిల్ల, ఏమండి అలాగ పరిగెత్తుకుంటూ వచ్చి అకస్మాత్తుగా ఆ దారిలో నుండి, ఆ సందులో నుండి వచ్చి ఈ రోడ్లోకి వచ్చింది. వెంటనే ఆ పిల్ల పడిపోయింది, ఆ పిల్ల మీదుగా బండి ఎక్కేసింది, వెళ్ళిపోయింది. నాకు అయితే 2 గంటల పాటు వణుకు తగ్గలేదు, కాళ్ళు ఇలాగ షేక్ అయిపోయినాయి. గవ్వ బండి స్టాండ్ వేసాను, శ్రీను కూడా ఉన్నాడు. గవ్వ పిల్లను వాటేసుకుని ప్రభా ఏం కాకూడదు అయ్యా, ఇప్పటికి ఏం కాకూడదు అని ఆ పిల్లని ఇలా కౌగిలించుకున్నాను. వాళ్ళందరూ పోగైపోయారు, వచ్చేసారు, గబగబా వచ్చేసి చుట్టేశారు. చూశారు, చిన్న గీత పడి అంత ఉరికిన రక్తం చిమ్మింది, కానీ అసలు ఆ పిల్లకి ఏం కాలేదు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాపలా ఉండి వారిని రక్షించును. ఆయన నిన్నేం చేస్తాడంట, విడిపించును, కాపలా ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. తెలుసుకున్నావా? రుచి చూసారా? రుచి చూస్తే వదిలిపెడతావా నువ్వు? దావీదు రుచి చూశాడండి, దావీదు రుచి చూశాడు, వదిలిపెట్టలేకపోయాడు. చాలామందికి ఏంటి రుచి తెలియటం లేదు. ఏమ్మా, ఈ రుచికరమైనటువంటి పరిస్థితిని దేవుణ్ణి యెహోవా ఉత్తముడని రుచి చేసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు మనుష్యుడు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియో కొదువలేదు. నీకేమైనా కొదువు చేస్తాడనుకున్నావా? ఏమ్మా, దేవుడు ఏమైనా నిన్ను పస్తులు పడుకోబెడతాడు అనుకుంటున్నావా? నా యేసయ్య ఎప్పుడు పండుకోబెట్టడు. చక్కగా మంచి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు ఆయన. యోహాను సువార్త 3:19 దయచేసి సహాయము చేయండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక. చూడండి, ఒక లైట్ దగ్గర ఏమండి అక్కడ మరుగైన స్థలంలో పాపం జరుగుతుంటే పద్దాకా బలుపు పోద్దండి, పద్దాకా బలుపు పోద్ది. స్ట్రీట్ లైట్ బలుపు ఎందుకు? ఈడే వైరిని తప్పిస్తాడు, అది రాయేసి కొడతాడు. మా ఇంటి దగ్గర ఎప్పుడు చూసినా ఇదే భజన జరిగేది. కొన్ని సంవత్సరాలు వారి కొరకు ప్రార్థన చేశాను, ప్రభా ఇక్కడ ఇలాంటి పనులు జరగకూడదు, ఈ లైట్లు పోకూడదు. దెబ్బ కూలిపోయినాయి, దెబ్బకి తరిమేశాడు, ఆడేమైపోయాడు కూడా తెలియదు. దేవుడు ఎంత గొప్పవాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవి గనుక మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏం ప్రేమిస్తారు ఇప్పుడు చెప్పండి? ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, అయ్యా నేను కూడా మారు మనసు పొందుతాను, రక్షింపబడతాను అని ఏం చేసింది? తన జీవితంలో ఏమని తను చేసినటువంటి ఆ రాంగ్ స్టెప్పులన్నీ కూడా ఒప్పుకొని అయ్యా పలానోడికి నేను ఫోన్ చేయకుండా ఉండలేనండి. అందుకు అన్నీ ఒప్పుకుంది.
భక్తి చేయాలని చూసింది, కానీ వాడికి ఫోన్ చేయకుండా ఉండలేదంట. నన్ను అలాగైతే కుదరదు. వాడికి ఫోన్ చేయకుండా ఉంటేనే నువ్వు భక్తిలో సెట్ అవుతావు. లేకపోతే భక్తిలో సెట్ కావంటే, పాస్టర్ గారు నేను భక్తి చేయలేనేక, నాకు వాడే కావాలి. భర్త ఉన్నాడు. చూడండి, వారి క్రియలు చెడ్డవి. అందుకని ఇక్కడ అంటున్నాడు, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవి గనుక మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును. తమ క్రియలు దుష్ట క్రియలుగా కనబడుకున్నట్లు వాడు వెలుగునందుకు రాడు. వర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వాడు వచ్చును. వాడు వెలుగునొద్దకు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? సరిచేయబడతాడు, దిద్దుకుంటాడు. దిద్దుబాటు ప్రేమగా ఉంటుంది వాడికి. చూడండి, నేను ఇంకొక రెండు చూపించి నేను ముగిస్తాను. 1 తిమోతి 1:12 సౌలు పౌలుగా మారిపోయాడు. మారిపోయి తన బ్రతుకులో అంతకుముందు దేవుని బిడ్డల్ని హింస పెట్టాడు, దేవుని బిడ్డల్ని నాశనం చేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? పౌలుగా మార్చబడి, అందుకని నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకి నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి ఏం చేశాడు. పూర్వం ఎలాగున్నాడు చెప్పండి? 1 దోషకుడు, 2 హానికరుడు, 3 హింస పెట్టేసేవాడు. మనలో లేవాయి చెప్పండి? మనం కూడా ఇలాంటి దౌర్భాగ్యులమే. దేవుడు మనల్ని మార్చాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు, యథార్థపరులుగా చేశాడు. సౌలుని పౌలుగా చేసినట్లుగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నింపాడు. చివరిగా చూడండి, యోహాను సువార్త 5:24 5:24 చూడండి ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన ఎడల నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాటాము ఇప్పుడు చెప్పండి? దేనిలో నుంచి? మరణములో నుండి జీవములోనికి జంపు చేశాం. చేస్తున్నావా జంపు? ఒకడంటే అత్తగారింటికి వెళ్ళాడంట, పాయసం వండి పెడితే బెట్టుకంట తిన్న నాకొద్దు అన్నాడంట. కాదలుడు గారు కొంచెం వేసుకోండి అంటే ఇది ప్రెస్టేజ్ అనమాట. ప్రెస్టేజ్ అయ్యి నాకు వద్దు అత్తగారు అంటే ఆ గెరిటి ఏదో 2 బొట్లు దానిలో గారిందంట. సరే చూద్దామని చెప్పి బెట్టిపోయి వద్దన్నాడుగా, ఇది తీసుకుని ఇలాగ 4తో ఇలాగ నాకాడు. అబ్బా ఎంత మధురంగా ఉంది అది. అడుగుదామంటే ప్రెస్టేజీ పోద్దేమని అత్తగారు దీన్ని ఏమంటారని అడిగాడట. అడిగితే అన్నారంట, అమ్మా అయ్యా ఇది పాయసం అంటారన్నారంట. అంటే వీడికి దాన్ని గుర్తుపెట్టుకుని మైండ్లో పాయసం అనుకుంటే వెళ్తానా అంట. ఒక సీడ్ అడ్డం వచ్చింది, ఎగిరి గంతేసి ఐసర్ బజ్జా అన్నాడు. ఐసర్ బజ్జా, ఈ పాయసం పోయి ఐసర్ బజ్జా అని ఇంటికి వెళ్ళాడు. ఏమే మిమ్మంట ఐసర్ బజ్జా చేసింది చాలా బాగుంది, నేను ప్రెస్టేజ్కి వద్దన్నాను, నాకు ఐసర్ బజ్జీ చేస్తావా చేయవంటే, అయ్యా ఐసర్ బజ్జీ ఏంటయ్యా నేను ఎరగనయ్యా, ఇది ఎక్కడుందయ్యా అంటే, కాదు నాకు ఐసర్ బజ్జీ కావాలన్నా అంట. అంటే నాకు కుదరదు బాబు, ఐసర్ బజ్జీ మా మెంపుడు చేయటం నేను చూడలేదు అని అంటే బాగా తుక్కుమారనేసి అంట తన్నేసే పక్కోళ్ళు వాళ్ళు నీలాంటి వాళ్ళు ఉంటారు తీర్పు చెప్పడానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళారంట, అబ్బాయి ఏంటబ్బాయి పాయసంగా కొట్టావు పిల్లని అన్నారంట. ఓ ఇది పాయసం అన్నా అంట. నువ్వే జంపు చేస్తున్నావమ్మా? పాయసం జంపు చేస్తున్నావా? ఐసర్ బజ్జీ జంపు చేస్తున్నావా? ఏ జంపులో ఉండాలి మనం? మరణములో నుండి జీవములోనికి దాటే జంపులో ఉండాలి నీవు నేను. అలాంటి జంపులో నీవు ఉంటే దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ వెలుగులన్నీ కుటుంబంతో నింపబడి అనుదినము దేవునితో సహవాసము కలిసిన జీవితాన్ని ఈ కుటుంబానికి ఇచ్చునుగాక. వీరి తలలు ఈ గ్రామములో పైకెత్తించునుగాక. ప్రతి శాపమనే కాడి కింద నుండి యేసు నామములో విరిచివేయబడునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.